గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్. ఇందులో వచ్చేసి 6 టైప్సే ఉంటాయి. ఆ 6 టైప్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, షార్ట్ ట్రిక్ అనే చెప్తాను. నేను చిన్న చిన్న సెంటెన్సెస్ తీసుకొని అవి ఎలా చేయాలి అనేది బేసిక్స్ ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో 3-4 సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో బాగా చెప్పారని కామెంట్ చేయండి, ఎస్ అని. బాగా చెప్పకపోతే నో అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ర్యాంకింగ్లో ఏ ఈజ్ 7th ఫ్రమ్ టాప్. ఏ ఈజ్ 7th ఫ్రమ్ టాప్. What is A's rank from bottom? Total 30 students. ఓకేనా? నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పాను, చిన్న చిన్న సెంటెన్సెస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో మొత్తం బేసిక్స్ ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో 3-4 సెంటెన్సెస్ క్వశ్చన్ వస్తుంది కదా, అవి చెప్తాను. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈ 7th ఫ్రమ్ టాప్, అంటే టాప్ నుండి చూస్తే ఏది 7th ర్యాంక్. వాట్ ఈజ్ ఏస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. బాటమ్ నుండి వెళ్ళి ఏస్ ర్యాంక్ ఎంత వస్తుంది. టోటల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. సో దీని షార్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటిదంటే, షార్ట్ ట్రిక్ వచ్చేసి టోటల్ మైనస్ టాప్ ర్యాంక్ +1 ఇదే. సో టోటల్లోకి వెళ్ళి టాప్ ర్యాంక్ని మైనస్ చేస్తే మనకు బాటమ్ నుండి ర్యాంక్ అనేది మనకు తెలుస్తుంది. సో టోటల్ వచ్చేసి 30, టాప్ ర్యాంక్ వచ్చేసి 7. ఓకేనా? 30 - 7 + 1. 30 - 7 23. 23 + 1 24th ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. ఓకేనా? బాటమ్ నుండి తను ఏస్ 24th ర్యాంక్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సెకండ్ క్వశ్చన్, ఏ ఈజ్ 12th ఫ్రమ్ టాప్ అండ్ 19th ఫ్రమ్ బాటమ్. ఫైండ్ టోటల్ స్టూడెంట్స్. ఫైండ్ టోటల్ స్టూడెంట్స్. ఓకేనా? ఇంతకుముందు క్వశ్చన్లోనేమో పై నుండి టాప్ నుండి చూస్తే 7th ర్యాంక్, టోటల్ వచ్చేసి 30 స్టూడెంట్స్ ఉన్నారు, బాటమ్ నుండి ఎట్లా అని ఫైండ్ అవుట్ చేయను. ఇక్కడ మనం ఏం చేసినాం, టోటల్లోకి వెళ్ళి టాప్ ర్యాంక్ని మైనస్ చేసి +1 చేసినాం. ఇక్కడ అపోజిట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చిరు, ఏ ఈజ్ 12th ఫ్రమ్ టాప్ అండ్ 19th ఫ్రమ్ బాటమ్. ఫైండ్ టోటల్ స్టూడెంట్. సో దీని షార్ట్ కట్ ఏంటిదంటే, టాప్ని బాటమ్ని యాడ్ చేసి -1 చేయాలి. ఓకేనా? దీని షార్ట్ కట్. సో మనకి ఎగ్జామ్లో టోటల్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయమని కనుక అప్పుడు టాప్ని బాటమ్ని యాడ్ చేయాలి. టాప్ ప్లస్ బాటమ్ -1. మనకు టాప్ ఎంత 12, బాటమ్ ఎంత 90. -1. 12 + 19 ఎంత 31. 31 - 1 30. 30 స్టూడెంట్స్. ఓకేనా? టోటల్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు 30. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ 10th. ఏ ఈజ్ 10th ఫ్రమ్ టాప్, అంటే టాప్ నుండి తన ర్యాంక్ 10th. నెక్స్ట్ బి ఈజ్ 18th ఫ్రమ్ టాప్. 18th ఫ్రమ్ టాప్. ఫైండ్ ర్యాంక్ డిఫరెన్స్. మనం ర్యాంక్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, డిఫరెన్స్ అంటేనే మీకు అర్థం అవ్వాలి, మైనస్ చేయడం అని. ఓకేనా? ఏ టాప్ నుండి 10th ర్యాంక్లో ఉన్నాడు, బి అనేవాడు అదే టాప్ నుండి 18th ర్యాంక్లో ఉన్నాడు. సో ర్యాంక్ డిఫరెన్స్ అంటే ఏంటిది, మనం దానిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయాలి. 10 - 18. మన ఆన్సర్ ఏంటిది 8. ఓకేనా? సో మనకు
క్వశ్చన్స్ అనేవి అన్నీ ఎలా ఇస్తారంటే, ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇవి రెండిటిని కంబైన్ చేసి, ఈ థర్డ్ క్వశ్చన్ కూడా కంబైన్ చేసి 3-4 సెంటెన్స్‌ని కంబైన్ చేసి మనకు అక్కడ అడుగుతాడు. సో, నేను ఎందుకు ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఫస్ట్ టైమే మీరు ఆ 3-4 సెంటెన్సెస్ ఉన్నాయి మీరు చూసిర్రనుకోండి, ఏ టాప్ నుండి 7థ్, బి టాప్ నుండి 10థ్, తర్వాత బాటమ్ నుండి ఇట్లా టోటల్ స్టూడెంట్స్ మీకు అది ఏమైతదంటే ఒకటేసారి అక్కడికి వెళ్ళేసరికి మీకు కన్‌ఫ్యూజ్ అయితది. సో, స్టార్టింగే మీకు కన్‌ఫ్యూజ్ అవుతదనేసి నేను ఇలా చిన్న చిన్న క్వెషన్స్ చెప్తున్నా. సో, ఇలా చిన్న చిన్న క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ క్వెషన్ స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. మీకొక క్లారిటీ అనేది వస్తది. ఓకే. నేను చిన్న చిన్న క్వెషన్స్‌కి ఇలా సాల్వ్ చేశాను. ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేసి చేశాను. సేమ్ ఇదే మెథడ్‌లో మనం చేస్తే మీకు ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తది. ఓకేనా? నా పాయింట్ ఆఫ్ నేనేం చెప్తున్నానంటే అది. సో, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చిన్న చిన్నవి తీసుకొని నేను మీకు చెప్తున్నా. నెక్స్ట్ వీడియో డెఫినిట్‌గా నేను 3-4 సెంటెన్సెస్ ఉన్నది చెప్తాను. సో, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. టోటల్ స్టూడెంట్స్ 41. హూ ఈజ్ ద మిడిల్ స్టూడెంట్? ఓకేనా? ఒక క్లాస్‌లో టోటల్ 41 స్టూడెంట్స్ ఉన్నారు. మిడిల్ స్టూడెంట్ ఎవరనేది మనం కనుక్కోవాలి. దీనికి షార్ట్ ట్రిక్ వచ్చేసి టోటల్ +1 డివైడెడ్ బై 2 ఇదే షార్ట్ ట్రిక్. సో, మనకెంతుంది 41 + 1 దీంతోని 2తోని డివైడ్ చేయాలి. 41 + 1 ఎంత? 42/2. 2 1 జా 2 2 జా 4 2 1 జా. సో, మిడిల్ స్టూడెంట్ ఎంత? 21 మిడిల్ స్టూడెంట్. మిడిల్ స్టూడెంట్ ఎవరు? 21. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్. ఓకేనా? ఏ ఈజ్ ఫిఫ్త్ ఫ్రమ్ లెఫ్ట్ in a row of 20. What is rank from right? ఓకేనా? సేమ్ ఇదే ఫార్ములా. ఓకేనా? కానీ ఇక్కడ లెఫ్ట్ రైట్, అక్కడ టాప్ బాటమ్. ఓకేనా? సేమ్ ఫస్ట్ దానికి ఏదైతే షార్ట్ ట్రిక్ ఉందో అదే షార్ట్ ట్రిక్, కానీ ఇక్కడ టాప్ ప్లేస్లో లెఫ్ట్ వస్తుంది, బాటమ్ ప్లేస్లో రైట్ వస్తుంది. ఓకేనా? దీనికి షార్ట్ ట్రిక్ వచ్చేసి టోటల్ మైనస్ లెఫ్ట్ ర్యాంక్ +1. టోటల్ ఎంత ఇచ్చిరు? మనకు 20, రో ఆఫ్ 20. లెఫ్ట్ ర్యాంక్ ఎంత? 5 + 1 20 లకెళ్ళి 5 తీసేస్తే 15. 15 + 1 = 16th ర్యాంక్. రైట్ నుండి 16th ర్యాంక్. ఒకవేళ మనకి క్వెషన్‌లో లెఫ్ట్‌కి బదులు రైట్ ఇచ్చిరనుకోండి, ఏ ఈజ్ ఫిఫ్త్ ఫ్రమ్ రైట్ ఇన్ ఏ రో ఆఫ్ 20, వాట్ ఈజ్ ద ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ అని అడిగిందనుకో, సేమ్ ఇలానే చేయాలి. మీకు ఏదైనా సరే, మీకు టోటల్ ఇచ్చిర్రు, లెఫ్టో రైటో రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చిర్రు. ఓకేనా? సపోజ్గా చెప్తున్నా, రైట్ ఇచ్చిర్రు, టోటల్ ఇచ్చిర్రు. సో, లెఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నా ఇదే, అదే రైట్ ఇచ్చిర్రు, టోటల్ ఇచ్చిర్రు, లెఫ్ట్ని ఫైండ్ చేయమన్నా ఇదే. సేమ్ ఇదే షార్ట్ కట్ అన్నిటికీ అప్లై చేయాలి. ఓకేనా? సారీ, ఇది కనబడలేదు కదా. సో, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. సో, మనకి క్వెషన్లో ఏ ఈజ్ ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇచ్చిర్రు, టోటల్ ఇచ్చిర్రు. సో, టోటల్లోకి వెళ్ళి లెఫ్ట్ని తీసేసాను, +1 యాడ్ చేస్తే నాకు 16th ర్యాంక్ అనేది వచ్చింది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇది లాస్ట్ టైప్. ఓన్లీ 6 టైప్స్ అడుగుతారు ఎగ్జామ్లో, దానికి మించి ఎక్కువ క్వశ్చన్ ఏముండే. ఇవన్నీ కలిపి అడుగుతారు. ఓకేనా? జస్ట్ ఇవి బేసిక్స్ అని చెప్తున్నాను. ఏ ఈజ్ 9th ఫ్రమ్ టాప్ నుండి ఏ 9th ఆఫ్టర్ రిమూవింగ్ 4 persons. ఓకేనా? ఆఫ్టర్ రిమూవింగ్ 4 persons above him ఫైండ్ న్యూ ర్యాంక్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. ఎబో హిమ్, బిలో హిమ్, ఫైండ్, మనకి ఇలాంటివి అడుగుతారు. ఓకేనా? ఏ ఈజ్ 9th ఫ్రమ్ టాప్ అంటే టాప్ నుండి ఏ 9th ఆఫ్టర్ రిమూవింగ్ 4 persons ఎబో హిమ్ ఫైండ్ న్యూ ర్యాంక్. అంటే ఏంటిది? ఏం లేదు, మైనస్ చేయాలి అంతే. 9లోకి వెళ్ళి మీరు 4ని మైనస్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? షార్ట్ ట్రిక్ వచ్చేసి ఓల్డ్ ర్యాంక్లోకి వెళ్ళి రిమూవ్ పర్సన్ చేస్తే మీకు న్యూ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది ఓల్డ్ ర్యాంక్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తే మీకు న్యూ ర్యాంక్ అనేది వస్తుంది. ఓకేనా?
న్యూ ర్యాంక్ అనేది వస్తుంది. సో ఓల్డ్ ర్యాంక్ ఎంత 9, రిమూవ్ చేస్తే 4. సో టోటల్ ఎంత 5th ర్యాంక్. ఓకేనా. ఇందులో వచ్చేసి మొత్తం 6 టైప్స్ ఉంటాయి. ఈ 6 టైప్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.